పిల్లలో మీకోసం ఒక నీతి కథ. పంది చెవులు విన్నలేదు. ఒక్కసారి పంది, కోడి, బాత ముగ్గురు పొలంలో ఆడుకుంటూ తిరుగుతున్నారు. అప్పుడే మేఘాలు కూడి పెనుమారుతుల వాన పడబోతున్నట్టు కనిపించింది. వర్షం రానుంది. బాతు గవరాగా కూసింది. మనందరం ఒక్కచోట కదిలి జాగ్రత్తగా ఉన్న గుడిసె లోపలికి వెళ్దాం అని కోడి సూచించింది. కాని పంది అహంకారంగా అన్నది, నాకేమీ కాదు, నేను గొప్పవాడిని, వాన నన్ను ఏమీ చేయలేరు. ఇంతలో ఒక్కసారిగా బలమైన గాలులు మొదలయ్యాయి. పంది మట్టిలో జారి పడిపోయింది. కోడి, బాతు గుడిసె లోపలికి వెళ్లి బయట దృశ్యం చూశారు. వర్షం ఆగిన తరువాత వారు బయటకు వచ్చి పందిని చూసి ఆదరించారు. పందికి చలి, జలుబు వచ్చాయి. ఇప్పుడు నాకు అర్థమైంది, పంది బాధగా అన్నది. వినకపోతే నష్టపోవాల్సింది. నీతి మంచి సలహాను విన్నడమూ, అహంకారాన్ని వదిలేయడమూ మనకు కాపాడతాయి. విన్నవాడు తప్పించుకుంటాడు, విననివాడికి పాఠం తప్పదు.